ఎండలు ముదరక ముందే సాగునీటి కష్టాలు మొదలయ్యాయి. భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయి. చేసేదేమీ లేక వాటర్ ట్యాంక్లోని నీటిని తెచ్చి పంటలను తడుపుతున్నారు కరీంనగర్ జిల్లా రైతు మల్లయ్య. గంగాధర మండలం తాడిజర్రి గ్రామంలో మల్లయ్య తన 3 ఎకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. 20 రోజులైతే పంట చేతికొస్తోందనే దశలో తన వ్యవసాయ బావిలో నీరు అడుగంటిపోయింది. పంట ఎండిపోతుందని ఆందోళనకు గురైన రైతు చివరి ప్రయత్నంగా వాటర్ ట్యాంక్తో నీటిని తీసుకొచ్చి బావిని నింపుతూ పొలాన్ని తడుపుతూ నానా అవస్థలు పడుతున్నాడు. నారాయణపూర్ రిజర్వాయర్ పరిధిలోని కుడి కాలువ పనులు పూర్తి కాకపోవడంతో నీటి సమస్య వచ్చిందని రైతు మల్లయ్య చెబుతున్నారు. ట్యాంకర్కు 800 చొప్పున రోజుకు 12 ట్రిప్పులు 5 రోజులుగా తెప్పిస్తున్నట్లు చెప్పారు. కొద్దిగా భూమిని తడుపుతూ పంటను బతికించేందుకు ప్రయత్నం చేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇంత చేసినా పంట చేతికొచ్చే పరిస్థితి కనిపించట్లేదని రైతు వాపోయారు. అది కరీంనగర్ డిస్టిక్ గంగాధర మండలం తాడిజర్రి గ్రామము. నా పేరు బచ్చు మల్లయ్య. అయితే మా గ్రామంలో నీళ్ళు సరిగా చెర్లలో నీళ్లు లేకపోవడం, వర్షాధారం లేదు. 3 ఎకరాల పొలం పెట్టినాం. 3 ఎకరాల పొలంలో లాస్ట్ దశ వరకు ఇంకో 20 రోజుల కాల పరిమితి అయితే పంట చేతికి వచ్చే టైంలో పొలాలు ఎండిపోయినాయి. దాంతో మేము విధి లేక ట్యాంకర్తో నీళ్లు తీసుకొస్తున్నాం. రోజుకు 10-12 ట్రాక్టర్లు నీళ్ళు తీసుకొస్తున్నాం. దాంతో రోజు ఒక మడి తడుపుకుంటూ అట్లా రోజు 20 గుంటతో తడుపుకుంటూ వస్తున్నాం. మాకు ప్రభుత్వం నష్టపరిహారం ఇస్తుందా, ఇచ్చే ప్రయత్నం మాకు ఇవ్వాలని మాకు ఆలోచన. పైన ఉంటుంది కుడి కాలువ ఉంటుంది. దానికి ఇదివరకు ఏంటంటే 10 సంవత్సరాల నుండి కుడి కాలువ పనులు మాకు జరుగుతలేవు. మాకు పక్కనే నారాయణపూర్ రిజర్వాయర్ కూడా ఉన్నది. దాన్ని కూడా ఉపయోగించుకుంటలేము మేము. మాకు ఏంటంటే ఈ కుడి కాలువ ద్వారా మాకు పనులు స్టార్ట్ చేసి మా కుడి కాలువ ద్వారా నీళ్లు అందించగలరని ప్రభుత్వాన్ని కోరుచున్నాము. ఒక ఎకరానికి ఒక 20,000 కానీ 30,000 రూపాయలు కానీ నష్టపరిహారం ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం. యాదాద్రి భువనగిరి జిల్లా వలికొండ ప్రైమరీ హెల్త్ సెంటర్ని జిల్లా కలెక్టర్ హనుమంతరావు ఆకస్మికంగా తనిఖీ చేశారు. సీనియర్ అసిస్టెంట్ మానస, ఫార్మసిస్ట్ జగదీష్ విధులకు హాజరు కాకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. డాక్టర్స్ సమయపాలన పాటించాలని, లేకపోతే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓపీని తనిఖీ చేసి ఎమర్జెన్సీ సిబ్బంది అందరూ అందుబాటులో ఉండాలని ఆదేశించారు. అయితే ఆసుపత్రికి వచ్చిన వారిని ప్రైవేట్ ల్యాబ్కు పంపిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.